నమస్కారం. ఏప్రిల్ 3, 2026న ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్ గడ్డపై అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన F-15 ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులో ఉన్న 2 పైలట్లు ప్రాణాలతో బయటపడతారా లేదా శత్రువుల చేతికి చిక్కుతారా అన్న ఉత్కంఠ మొదలైంది. ఇరాన్ గగనతలంలో నిఘా పెట్టిన అమెరికా F-15 ఈ విమానాన్ని ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి టార్గెట్ చేసింది. ఇరాన్ ప్రయోగించిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ నేరుగా విమానం ఇంజిన్ను తాకింది. ఒక్కసారిగా విమానం మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో విమానం నియంత్రణ కోల్పోవటంతో 2 ఆఫీసర్లు పారాచూట్ ద్వారా కిందికి దూకారు. విమానం నుంచి బయటకు దూకినప్పుడు మొదటి పైలట్ అదృష్టవశాత్తు ఇరాన్ సరిహద్దులకు వెలుపల కొన్ని నివేదికల ప్రకారం కువైట్ దగ్గర పడ్డారు. దీనివల్ల అమెరికా రెస్క్యూ టీమ్స్ కొన్ని గంటల్లోనే ఆయనను గుర్తించి సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారు. కానీ రెండో అధికారి కథ వేరు. రెండో ఆఫీసర్ ఇరాన్ భూభాగంలో చాలా లోపలికి పడ్డారు. సుమారు 200 మైళ్ళ దూరంలో ఉన్న జాగ్రోస్ పర్వత ప్రాంతంలో పడ్డారు. అక్కడ పడగానే ఆయన కాలుకు తీవ్రమైన గాయమైంది. ఆయన ఒక వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్, అంటే దాదాపు కల్నల్ ర్యాంక్ ఆఫీసర్. అయితే సాధారణంగా ఈ జాగ్రోస్ పర్వత ప్రాంత ప్రదేశం ఇరాన్ IRGC దళాలుతో కట్టుదిట్టమైన రక్షణలో ఉంటుంది. చుట్టూ ఇరాన్ సైన్యం. ఆ పైలట్ తమ భూభాగంలో పడ్డారు అని తెలిసి వెంటనే ఇరాన్ ప్రభుత్వం ఆ పైలట్ను పట్టుకున్న వారికి $60,000 రివార్డు కూడా ప్రకటించింది. దానితో స్థానిక వేటగాళ్లు ఆయన కోసం గాలిస్తున్నారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి ఆయన దాదాపు 7,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతాలపైకి ఎక్కి ఒక చిన్న రాతి గుహలో దాక్కున్నారు. కేవలం ఒక చిన్న హ్యాండ్గన్తో 48 గంటల పాటు కాలుకు తీవ్రమైన గాయంతో ఆకలి దప్పులకు ఓర్చుకుంటూ ఇరాన్ సైన్యం కంటపడకుండా తప్పించుకున్నారు. అసలు ఇరాన్ సైన్యం మధ్యలో ఉండి కూడా అమెరికాకు తన లొకేషన్ ఎలా పంపారు? ఇక్కడే అమెరికా టెక్నాలజీ అద్భుతం చేసింది. రిపోర్ట్ల ప్రకారం ఈ మిషన్ లో CSL అంటే కాంబాట్ సర్వైవర్ ఎవడర్, లొకేటర్ టెక్నాలజీ మరియు ఘోస్ట్ మర్ముర్ అనే 2 ప్రధాన టెక్నాలజీ ఉపయోగించారు అని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. CSL ఇది సైనికుడి యూనిఫామ్ లో ఉండే ఒక చిన్న హ్యాండ్ హెల్డ్ డివైస్ ద్వారా పనిచేసే టెక్నాలజీ. ఒక కథనం ప్రకారం ఇది శాటిలైట్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఈ పద్ధతిలో సాధారణ రేడియో తరంగాలకు బదులుగా శాటిలైట్ సిగ్నల్స్ ను వాడుతుంది. దీనివల్ల శత్రువులు ఆ సిగ్నల్ ను పసిగట్టడం చాలా కష్టం. సైనికుడు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే ఇందులోని ఉంచిన బటన్ల ద్వారా నేను క్షేమంగా ఉన్నాను లేదా నాకు గాయమైంది వంటి కోడెడ్ మెసేజ్లను పంపవచ్చు. ఇది సిగ్నల్ను చాలా తక్కువ సమయంలో అతి వేగంగా, అంటే షార్ట్ బర్స్ట్స్ ల పంపిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లకి ఈ సిగ్నల్స్ ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. అలానే ఇదే మిషన్ లో ఇంకో రేర్ టెక్నాలజీ వాడారు అని కొన్ని కథనాలు తెలుపుతున్న న్యూయార్క్ పోస్ట్ ప్రకారం CIAకి సంబంధించిన అత్యంత రహస్యమైన టెక్నాలజీ అయిన ఘోస్ట్ మర్మర్ ఉపయోగించారు అని తెలుస్తుంది. ఇది ఎగ్జాక్ట్ గా ఎలా పనిచేస్తుంది అని ఎవరికి తెలియకపోయినా ఫ్యూ ఇంటర్నెట్ కథనాల ప్రకారం ఘోస్ట్ మర్మర్ టెక్నాలజీ క్వాంటమ్ మ్యాగ్నెటోమెట్రీ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఆ ఆఫీసర్ దగ్గర ఉన్న ఒక చిన్న డివైస్ ద్వారా మనిషి గుండె కొట్టుకున్నప్పుడు వచ్చే అతి తక్కువ ఎలక్ట్రామాగ్నెటిక్ సిగ్నల్స్ ని ఇది గుర్తిస్తుంది. భూమిపై కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా ఆ వ్యక్తి గుండె చప్పుడును ఇది పసిగట్టగలదు. ఇది గాలిలో ఉండే డ్రోన్లు లేదా శాటిలైట్ల ద్వారా పనిచేస్తుంది. ప్రకృతిలో వచ్చే ఇతర శబ్దాలు లేదా సిగ్నల్స్ ను తొలగించి కేవలం మనిషి గుండె చప్పుడును మాత్రమే గుర్తించటానికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతుంది. తద్వారా ఆ మనిషి ఎక్కడ ఉన్నారు అని ఖచ్చితమైన లొకేషన్ ని కనిపెడుతుంది. నిరంతరం సిగ్నల్ పంపితే శత్రువులు గుర్తుపడతారని ఆయన కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే సిగ్నల్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేవారు. ఇరాన్ ఆ సిగ్నల్ ను ట్రేస్ చేసే లోపే ఆయన మళ్లీ సైలెంట్ అయిపోయేవారు. దీంతో పాటు ఆయన వద్ద ఉన్న సెక్యూర్ కమ్యూనికేషన్ డివైస్ ద్వారా శాటిలైట్ సహాయంతో మెసేజ్ పంపారు. CIA ఈ సిగ్నల్స్ ను పట్టుకుని ఆయన ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో GPS కోఆర్డినేట్స్ గుర్తించింది. అమెరికా తన ఆఫీసర్ను కాపాడటానికి CIA మరియు SEAL టీమ్ 6 ను రంగంలోకి దించింది. ఇక్కడే అమెరికా ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడింది. తమ పైలట్ దొరికిపోయాడని తప్పుడు వార్తలు వ్యాప్తి చేసి ఇరాన్ సైన్యాన్ని తప్పుదోవ పట్టించింది. ఏప్రిల్ 5 తెల్లవారుజామున అమెరికా హెలికాప్టర్లు మరియు యుద్ధ విమానాలు ఇరాన్ సరిహద్దులోకి దూసుకెళ్లాయి. ఇరాన్ సైన్యం తమ పైలట్ వైపు రాకుండా అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారీ కాల్పుల మధ్య అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తమ పైలట్ ఇరాన్
ఇరాన్ చేతికి చిక్కకూడదని అమెరికా తన సొంత విమానాలను మరియు హెలికాప్టర్లను అక్కడే బాంబులతో పేల్చివేసింది. దాని ద్వారా అమెరికా ఇరాన్ సైన్యాన్ని మళ్లించింది. ఆ పైలట్ ని సురక్షితంగా తీసుకుని వెళ్లారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఈ రెస్క్యూలో అమెరికాకు భారీ నష్టం జరిగింది. ఒక A-10 వార్థాగ్ విమానం కూలిపోయింది. ఇరాన్ వైపు కూడా కొంతమంది సైనికులు మరణించారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ అని కొనియాడారు. ఇరాన్ మాత్రం ఇది అమెరికాకు పెద్ద ఓటమి అని చెప్పింది.